హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అయితే మనకు ఎన్నికలకు సంబంధించి అయితే కంప్లీట్ అయింది. అనగా మనకు ఓటింగ్ అనేది కంప్లీట్ అయింది. అయితే మనకు ఓటింగ్ కంప్లీట్ అయినా కానీ మనకు ఈరోజు మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే ఖాతాల్లో అయితే జమ అయ్యాయండి. అయితే ఈ జిల్లాలకు సంబంధించి, ఈ ఊర్లకు సంబంధించి ఈరోజు అయితే మనకు డబ్బులు అనేవి బ్యాంకుల్లో పడ్డాయి. అయితే ఏ జిల్లాలకు పడ్డాయి, సో ఎవరెవరికి వేశారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు ఏ ఊర్లకు సంబంధించి పడ్డాయో దానికి సంబంధించి పేపర్లో నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేసుకొని వీడియో అనేది చేయడం అయితే జరిగిందండి. సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను. మీ యొక్క ఊరు పేరు ఈ లిస్ట్లో ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్ట్లో లేని వారు ఉన్నా కానీ మనకి ఏంటంటే రేపు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా మీకు కంప్లీటెడ్గా అయితే నేను మీకు తెలియజేస్తాను. అలాగే మీకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి డబ్బులు రాకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి, సో మీ యొక్క డబ్బులు అనేవి ఎక్కడున్నాయి, ఎందుకు పడలేదు, సో మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేతు పథకం అనేది మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన వాళ్లకు ప్రభుత్వం అయితే ఏడాదికి 18,750 రూపాయలు అయితే వేస్తారండి. సో మనకు 4 సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్క మహిళకు 75,000 రూపాయల వరకు అయితే లబ్ధి అనేది పొందుతారు. అయితే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా అర్హత ఉన్నప్పటికీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు. సో చాలామంది డ్వాక్రా మహిళలు కూడా అప్లై చేసుకున్నారు. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయి. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డిసు, ముస్లిమ్స్, సో వీళ్ళందరికీ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే వేస్తారండి. అయితే మనకు 4 సంవత్సరాలకు సంబంధించి మనకు ఒక్కొక్కరికి 60,000 వరకు అయితే లబ్ధి అనేది కలుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి కూడా ఏంటంటే ఎవరైతే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు. అయినప్పటికీ చాలామంది అప్లై చేసుకున్నారు, గతంలో కూడా అప్లై చేసుకున్నారు. సో చాలామంది అమౌంట్ అనేది తీసుకున్నారు, ఈసారి కూడా అప్లై చేసుకున్నారు. సో వీళ్ళకు కూడా కొంతమందికి అయితే పడ్డాయి. అయితే ఎవరెవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి నేనైతే నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేశాను. అయితే మీకు స్క్రీన్ పైన నోటిఫికేషన్ అనేది చూపిస్తానండి. సో ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఏ ఊరికి సంబంధించి విడుదల చేశారు, ఏ జిల్లాకు సంబంధించి విడుదల చేశారు అని చెప్పేసి మీకు చెప్తాను. ఎందుకంటే మనకు అక్కడ మ్యాటర్ అనేది మొత్తం ఎక్కువ ఉంటుంది. సో ఆ మ్యాటర్ అనేది చదువుకుంటూ పోతే మేబీ మన వీడియో అనేది 20 minutes, సో 15 minutes అయితే అవుతుంది. సో లాంగ్ వీడియో చేయడం ద్వారా ఏంటంటే చాలామందికి చూడడం కూడా అయితే బోరింగ్ అయితే ఉంటుంది. సో మీకు నోటిఫికేషన్ అనేది చూపించి మీకు జస్ట్ ఊరి పేరు అనేది చెప్తానండి. సో ఆ లిస్ట్లో మీ యొక్క ఊరు ఉంటే చూసుకోండి. లేనట్లయితే కనుక తప్పనిసరిగా రేపు ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 158.77 కోట్ల ఆర్థిక చేయూత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. అయితే మనకు జిల్లాల్లో మనకు 84,678 మంది మహిళల ఖాతాలకు సంబంధించి లబ్ధి అనేది జరిగింది. అయితే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకేంటంటే ఇక్కడ మహారాణిపేటకు సంబంధించి ఈ డబ్బులు అనేది విడుదల చేసినట్టుగా ఈ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. తప్పనిసరిగా మహారాణిపేటకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే కనుక తప్పనిసరిగా చెక్ చేసుకుని బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళల సుస్థిర జీవనోపాధి అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే మనకు ఇక్కడ వైఎస్ఆర్ చేతు సంబంధించినటువంటి చెక్కులు అనేది మనకు జాయింట్ కలెక్టర్ గారు అయితే డాక్టర్ సంపత్ కుమార్ గారు అయితే అందిస్తూ ఉన్నారు. అయితే మనకు 95,556 మంది ఖాతాల్లో 179 కోట్ల రూపాయలు అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేసినట్టుగా ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అయితే మనకి ఇది గాంధీనగర్ అంటే మనకు విజయవాడ సెంట్రల్కి సంబంధించి మనకేంటంటే ఈ చెక్కులు పంపిణీ అనేది జరిగింది. సో విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి డబ్బులు ఎవరైతే గాంధీనగర్లో మహిళలు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఖాతాల్లో పడ్డాయి. అయితే మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకుని. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మహిళలే సంక్షేమ సారథులు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నాగాలపురంకు సంబంధించి ఈ చెక్కులు పంపిణీ జరిపారు. అయితే మనకు 18,750 రూపాయల చొప్పున మనకు 6.97 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ మన చేతుకు సంబంధించి అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేశారు. సో మనకి ఇక్కడ గురుమూర్తి గారి చెక్కులు పంపిణీ అయితే
విడుదల చేస్తున్నారు. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళల సాధికారతకి లక్ష్యం అని చెప్పేసి మహిళా సాధికారత లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి 4వ విడతకు సంబంధించి మనకు 1,12,436 మంది ఖాతాల్లో అయితే మనకు 210 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారండి. అయితే మనకు ఇది తిరుపతికి సంబంధించి మనకి ఏంటంటే డ్వాక్రా ఇది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అయితే విడుదల చేశారు. అలాగే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అక్కా చెల్లెమ్మలకు చేయూత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల జిల్లాల్లో మనకు 1,12,482 మంది ఖాతాల్లో 210.90 కోట్ల రూపాయలు అయితే లబ్ధిని చేకూరింది. అయితే ఈ మెగా చెక్కులను అందజేస్తున్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ మనకు చెక్కులు పంపిణీ చేస్తున్నటువంటి ఇక్కడ ఫోటో కూడా అయితే ఉంది. అలాగే మనకు పుట్టపర్తి అర్బన్కి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది. తప్పనిసరిగా పుట్టపర్తి అర్బన్కి సంబంధించి ఎవరైనా చేతికి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి మహిళలు ఉంటే కనుక తప్పనిసరిగా బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈరోజు రాకపోయినా కానీ రేపు కంపల్సరిగా మీకు అకౌంట్లో పడతాయండి. అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో మనకైతే ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మీరు డబ్బులు అనేవి యథావిధిగా విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి సో ప్రభుత్వం అయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన చెక్కులు అనేవి ఆల్మోస్ట్ పంపిణీ అయితే చేసేసి విడుదల చేస్తున్నారండి. సో అందరికీ మనకు ఖాతాల్లో అయితే పడతాయి. సో తప్పనిసరిగా మీరు అంటే మీ యొక్క ఊరు ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక రేపేమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్వతీపురం మన్యంకి సంబంధించి ఇక్కడ 4వ విడత చెక్కుల చేయూత నిధులకు సంబంధించి జమ చేసిన ప్రభుత్వం. అలాగే మనకు ఆర్థిక స్వావలంబన సాధించామని చెప్పేసి చెబుతున్నటువంటి మహిళలు ఇక్కడ పశువులు కొనుగోలు చేసి కొందరు చిరు వ్యాపారాలు చేసుకున్నారంటూ మరికొందరు. అలాగే మనకు ఇది పార్వతీపురం మన్యంకి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి. అయితే ఈ చెక్కులు చూసుకున్నట్లయితే మనకు 72,854 మంది లబ్ధిదారుల ఖాతాలో 136 కోట్ల రూపాయలు అయితే ఈ చెక్కుల పంపిణీ ద్వారా అయితే జమ చేసినట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. సో తప్పనిసరిగా పార్వతీపురం మన్యంకి సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే తప్పనిసరిగా ఈ డబ్బులు అనేవి మీకు బ్యాంకుల్లో పడ్డాయి, చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే రేపు కూడా అయితే మీకు పడతాయి, వెయిట్ చేయండి. సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు కొన్ని జిల్లాలకు అయితే పడ్డాయి. సో దానికి సంబంధించి కూడా మీరు బ్యాంకుల్లో అయితే చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. సో మీ యొక్క బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం, వెయిట్ చేయండి. మనకేంటంటే ఇప్పుడు డబ్బులు అయితే పడడం స్టార్ట్ అయిపోయాయి. సో మనకైతే పడతాయండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి. తప్పనిసరిగా రేపు కూడా వీడియో అనేది వస్తుంది. ఏమైనా చేతికి సంబంధించి అప్డేట్ వస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు ఈ ఊర్లకు సంబంధించి ఈ జిల్లాలకు సంబంధించి మనకి ఏంటంటే ఈరోజు బ్యాంకుల్లో డబ్బులు అయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే మనకు కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే పడ్డాయి. సో తప్పనిసరిగా మీరు చేయవలసింది మీ యొక్క బ్యాంకు ఖాతాలను అయితే చెక్ చేసుకోండి, మీకు డబ్బులు పడ్డాయా లేదనేది. అలాగే మీరు ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబరు, లేదంటే కనుక ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క డబ్బులు పడ్డాయా లేదనేది మీరు అక్కడ చెక్ చేసుకోండి. అలాగే అది మిస్ అయితే కనుక మీరు మీ యొక్క అకౌంట్లు అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే మనకు ఏంటంటే చాలామంది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అకౌంట్ సబ్మిట్ చేయాలంటే కనుక ఏదో ఒక అకౌంట్ అనేది సబ్మిట్ చేసేసారు. సో ఆ అకౌంట్లు అనేవి కొన్ని ఇన్యాక్టివేట్లో ఉన్నాయి, అంటే ఎందుకు పనికి రాకుండా మైనస్ బ్యాలెన్స్లో అయితే ఉన్నాయి. సో అలాంటి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడవండి. తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా ఇన్యాక్టివేట్లో ఉందా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్యాక్టివేట్లో ఉంటే దాంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే మీ యొక్క అకౌంట్కి సంబంధించి ఆధారు, మొబైల్ నెంబరు ప్లస్ ఎన్పిసితో లింకప్ అయితే చేయండి. ఇవి చేస్తేనే కనుక మీకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే ఈజీగా మీ యొక్క అకౌంట్లో పడడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటే కనుక మీకు ఎప్పుడు విడుదల చేసినా కానీ చేయూతకు సంబంధించిన అమౌంట్ ఈజీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మనకి ఏంటంటే క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. సో ఇదంటే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు ఈరోజు ఈ జిల్లాల వాళ్ళకి ఊర్ల వాళ్ళకైతే డబ్బులు అయితే పడ్డాయి. సో ఎలక్షన్స్
అయిపోయినాయి కదా మనకి ఎలా పడుతుందని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. అయితే ఎలక్షన్ తర్వాత మీరు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఎవరైతే పెండింగ్ అమౌంట్లు ఉన్నాయో వాళ్ళందరికీ విడుదల చేసుకోండి అని చెప్పేసి మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దాని కారణంగా మనకి ఏంటంటే ఈ రోజు నుండి మనకు అందరికీ ఏంటంటే ఎక్కువ మోతాదులో ఈ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు కానివచ్చు, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు కానివచ్చు అయితే మనకు బ్యాంకుల్లో అయితే పడతాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. రేపేమైనా ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.